అందరికీ నమస్కారం. నా పేరు రచన. మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్వాసే నీ గురువు అని చెప్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ ధ్యానం పరిచయం చేసిన మా గురువు గారు కుసుమ కుమారి గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే పిఎంసి ఛానల్కి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు రచన. మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు. సో నేను ధ్యానం అనే పదాన్ని వినింది 2021 డిసెంబర్ 3 రాత్రి 8:30కి. ఫస్ట్ ధ్యానం అనే పదం అనేది నేను నా చెవులో పడిందంటే అప్పుడు అనమాట. సో ఆంటీ వచ్చి చెప్పారు, ఈ విధంగా ధ్యానం చేస్తే ప్రతి దాంట్లో కూడా నీ కెరీర్కి కావచ్చు, ఓకే, దేనికైనా కావచ్చు, ఆ ధ్యానం అనేది నీకు ఉపయోగపడుతుందని చెప్పారు. సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను వస్తాను మేడం, నేను కూడా చేసుకుంటాను అని చెప్పేసి నేను వెళ్ళాను. సో ఈ ధ్యానం అనే నాకు డోర్ అనేది ఓపెన్ ఎప్పుడైంది అంటే, ఫస్ట్ నాకు ఆరోగ్య సమస్య ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉందన్నమాట. సో డాక్టర్స్ అన్నారు ఇట్లా ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూసి నేను ఇక్కడికి రానని చెప్పేసి వచ్చేసాను. నెక్స్ట్ ఏంటి, మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి అంటే, సమస్య ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య దేవుడే గుర్తుకొస్తారు మనకి ఎవరికైనా సరే, ఓకే. సో నేను కూడా దేవుడా నాకేంటి పరిస్థితి, ఇంత చిన్న వయసులో ఎందుకు నాకు అని చెప్పేసి నేను దేవుణ్ణి అనేసి పూజలు చేశాను. ఓకే, ఈ విధంగా చేయమ్మా ఆ విధంగా చేయమ్మా అని చెప్పారు, అన్నీ చేశాను. ఓకే, అవన్నిటికీ ఉపశమనం లభించింది. నేను పూజ తప్పని నేను చెప్పను, ఓకే, అవన్నిటికీ ఉపశమనం లభించింది. కానీ ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి దారి? సో నేను దారిలు వెతుకుతూ ఉన్నానన్నమాట. ఏం దారి నెక్స్ట్? పూజలు అయిపోయినాయి, ఓకే, ఫలితం వచ్చింది కొంచెం, కానీ దీని పూర్తి సొల్యూషన్ నాకు ఎక్కడ దొరుకుతుంది, నాకు చూపించండి అని చెప్పేసి అడిగాను. నేను కరెక్ట్గా ఉన్నాను, చిన్నప్పటి నుంచి ఏం తప్పులు చేయలేదు, కరెక్ట్గా ఉన్నాను, ఒకరికి హెల్ప్ చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, మరి నాకెందుకు ఇంత సమస్య వచ్చింది, ఏం నేర్చుకోవాలా నేను? ఓకే, అర్థమైంది. సో నేను కొన్ని రోజులు స్ట్రెస్ అయ్యాను, ఓకే, నేను అదంతా నాకు జరిగింది. కొన్ని రోజులు ఏడ్చాను. ఒకరోజు ఏమనుకున్నా, అరే ఎన్ని రోజులు ఏడ్చాలి, నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఇంకా ఏమన్నా దారులు ఉంటాయి కదా, నా శ్వాస ఉన్నంత వరకు నేను పోరాడతాను అని చెప్పి నా ఇన్నర్ చెప్పేసింది నాకు. సో నేను అప్పుడు వెంటనే నాకు నెక్స్ట్ దారి చూపించండి అని చెప్పి అడిగాను. సో నేను దేవుణ్ణి, బాబా గారిని నమ్ముతానన్నమాట. చెప్పాను, నాన్న నాకు ఒక దారి చూపించు నాకు అని చెప్పాను. వెంటనే నాకు ధ్యానం అనే డోర్ అనేది ఓపెన్ అయింది. అంటే నేను పూజలు చేసి ఒక మంచితనం, ఒకరికి హెల్ప్ చేయాలన్న గుణం, ఆ మంచి గుణాలు, ఆ మంచితనం అనేది నాకు ధ్యానంలోకి ఈజీగా ఎంటరింగ్ చేసిందనమాట నాకు ఈ చిన్న వయసులోనే. సో నేను వచ్చాను, ధ్యానంలోకి వచ్చాను. సో నాకు ధ్యానం గురించి ఏమి తెలియదు, అది ఒక ఎక్సర్సైజ్, ఒక 10 minutes రోజు చేసేదేమో అనుకున్నా. అదొక ఇట్లా డీప్ సబ్జెక్ట్, ఒక గురువు ఉన్నారని కూడా నాకు తెలియదు, ఏమి తెలియదు, 0% నాలెడ్జ్ ధ్యానం అనే దాంట్లో నాకు. సో వింటూ ఉన్నాను. సో క్లాసెస్ చెప్తూ ఉన్నారు, ప్రతి క్లాస్ అటెండ్ అయ్యేదాన్ని. ఎవరు నామకే వాస్కి వచ్చి పోతుంటారు, కానీ నేను అలా కాదు, ప్రతి క్లాస్ వినేదాన్ని. ఆ ప్రతి క్లాస్ నుంచి మాస్టర్స్ ఏం చెప్తున్నారు, ఏం నేర్చుకోవాలా, ఏంటి ఇదంతా అని చెప్పేసి నేను ప్రతి క్లాస్లో పాయింట్స్ నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఆ పాయింట్స్ని నేను చదువుకొని, ఫస్ట్ ఇక్కడ 3 గుణాలు అనేది ప్రతి మనిషిలో ఉండాలి మాస్టర్స్. అవి ఏంటివి అంటే, ఫస్ట్ వినాలి, వినడాన్ని ఆచరించాలి, ఆచరించదాన్ని ఇతరులకు చెప్పాలి. ఈ 3 పాయింట్స్ అనేటివి మెయిన్గా ఉండాలి మాస్టర్స్. సో నేను ఫస్ట్ విన్నాను, క్లాసెస్ చెప్తున్నప్పుడు మాస్టర్స్ ఏం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు అని చెప్పి ఫస్ట్ నేను విన్నాను. ఇంటికి వెళ్ళి ఆ పాయింట్స్ని నోట్ చేసుకొని దాన్ని నా లైఫ్ స్టైల్లో దాన్ని యాడ్ చేశాను అనమాట. ఓకే, నా లైఫ్ స్టైల్లో యాడ్ చేసినప్పుడు సో నాకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి చిన్న చిన్న పాయింట్స్ నేను యాడ్ చేస్తూ ఉన్నాను నా లైఫ్లో, కానీ ఇంత బాగా నాకు తెలిసేది అని చెప్పేసి యాడ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నాకు తెలిసినది ఇతరులకు చెప్తాను. ఓకే, నేను ఇతరులకి చెప్తూ ఉన్నాను అనమాట, నేను ఈ విధంగా చేస్తున్నాను, మీరు చేయండి, మీకు కూడా మంచిగా జరుగుతుందని చెప్పేసి నాకు తెలిసినది వాళ్ళకు కూడా చెప్తున్నాను. అలా ఆ విధంగా ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ అయ్యి ప్రతి మాస్టర్ కాడ నేను ఆ జ్ఞానాన్ని పొంది, ఓకే, 0% నాలెడ్జ్లో ఉన్న నేను ఇప్పుడు క్లాసెస్ కూడా చెప్తున్నాను అంటే ఇంకా చూసుకోండి మాస్టర్స్. అంటే మనకు ఆ తపన ఉండాలి లోపల, నేర్చుకోవాలన్న తపన. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అలాగే అనమాట, ఏదైనా కానీ మనం నేర్చుకోవాలన్న తపన నీలో ఉంటే అది నీ దగ్గరకు వచ్చేస్తుంది.
ఆ విధంగానే నాకు నేర్చుకోవాలన్న తపన ఉంది చూడండి మాస్టర్స్. అది నాకు ఏమి తెలియని కాడ నుంచి కనీసం కొంతవరకు నేను చెప్పే స్థాయికి ఎదిగానమాట. సో ప్రతిదీ కూడా మనం అలా ఎదుగుతూ ఉండాలి, ప్రతిదీ మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ప్రతి పాయింట్ అనేది. అంటే నువ్వు ఈ విధంగా ప్రతి స్టెప్లో నువ్వు కరెక్ట్ వెళ్తున్నావా, నువ్వు చేసే పని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ప్రతి స్టెప్ నువ్వు కరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళాలి. ఇది నేను ఇక్కడి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి అలా నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. అది నాకు ఇక్కడ సహాయపడింది అనమాట. చూడండి, మళ్ళీ ఎక్కడో బుక్స్ చదివే నేను మళ్ళీ ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేటివి కూడా నేను చెప్తున్నాను అంటే లోపల తపన ఉంది, చెప్పాలి అనే ఆ తపనతో నేను నేర్చుకున్నా. ప్రతిది కూడా నేర్చుకొని 4 జూమ్ క్లాసెస్ కూడా నేను చెప్పాను. మాస్టర్స్ నేను మాట్లాడేది చూసి, అమ్మ నువ్వు నాకు చెప్పాలి, క్లాసెస్ చెప్పాలి, మీరు తప్పకుండా చెప్పాలి, మీలాంటి వాళ్ళు రావాలి, యూత్ రావాలి ముందుకు అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశారనమాట. సో ఆ ఎంకరేజ్మెంట్లో నేను క్లాసెస్ చెప్పాను. చాలామంది దీవెనలు కూడా నాకు అందాయి. సో ఆ విధంగానే నేను క్లాసెస్ చెప్పడానికి ముందర 1 మంత్ బ్యాక్ నేను డ్రీమ్స్లో చెప్తా ఉన్నా క్లాసెస్. చూడండి మాస్టర్స్, నా తపన ఎట్లా ఉంది చూడండి. డ్రీమ్స్లోనే నేను చెప్తుంటే ఎంతో నా ముందర 100 మంది అలా వింటూ ఉన్నారు నా చుట్టూ కూర్చొని డ్రీమ్స్లోనే. నేను అది దాని తర్వాత నేను క్లాసెస్ చెప్పడం చూడండి స్టార్ట్ చేశా. అంటే నాకు ఏదైనా జరుగుతుంది అంటే నా డ్రీమ్లో నేను చూసేస్తా. ఒక మనిషిని కావచ్చు, ఒక వస్తువుని కావచ్చు, నేను ఎవరైనా చూడాలి, వాళ్ళు డ్రీమ్లో వచ్చేస్తారు. నాకు బాధలు ఉండవు అందుకే. ఎందుకు అంటే నాకు ఎవరిని చూడాలనిపిస్తే వాళ్ళని చూసేస్తా. చూడండి, నాకు సెలబ్రిటీని చూడాలని ఉందా, వచ్చేసింటారు వాళ్ళ కళలోకి. ఓకే, అలాగే పత్రిజీస్ అని నేను చూడలేదు, నేను డైరెక్ట్గా చూడలేదు మాస్టర్ని. సో నాకు అనిపించింది, తర్వాత తెలిసింది ఇట్లా పత్రిజీ సార్ ఉన్నారు, ఆయననే చెప్పారు ఇట్లా శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం గురించి అని చెప్పారు. ఓ అవునా, అయ్యో నేను చూడలేదే సార్ని, ఎలా అబ్బా అని చెప్పి అనుకున్నా. అంతే, ఆ రోజు రాత్రి కళలో వచ్చేసారు మాస్టర్. ఎలా వచ్చారు, నేను నమ్మిన నా గురువు మా సాయిబాబా పెద్ద ఫోటో ఉంది మాస్టర్స్, దాని ముందర 5 కుర్చీలు ఉన్నాయి, దాని మీద ఒక్కొక్క మాస్టర్ కూర్చున్నారు, మధ్యలో పత్రిజీ గారు కూర్చొని నాకు డ్రీమ్స్లో కనిపించారు. చూడమ్మా నేను వచ్చాను అని చెప్పేసి ఆయన కనిపించారు. నాకు 3 టైమ్స్ అలా కనిపించారు. ఫస్ట్ టైం అలాగా కనిపించారు, సెకండ్ టైం మా ఇంటి పక్కనే ఉన్నట్టు, ఓకే, బైక్ మీద వెళ్తున్నట్టు నవ్వుకుంటా జాలీగా వెళ్తున్నారు సార్. హై, ఈ సార్ మా ఇంటి పక్కన ఉన్నారా, నేను చూడలేదే అని చెప్పేసి నేను డ్రీమ్లోనే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. సో అట్లా సెకండ్ టైం వచ్చారు. థర్డ్ టైం ఎప్పుడు వచ్చారు అంటే గురు పౌర్ణమి రోజు నేను 14 అవర్స్ నేను ధ్యానం చేశాను మాస్టర్స్. సో నెక్స్ట్ డే ఏమైంది అంటే నాకు మధ్యాహ్నం వరకు ధ్యానం చేసుకొని నేను పనుకున్నాను, ఒక ½ అన్ అవర్ పడుకున్నాను. సో అప్పుడు డ్రీమ్స్లో నాకు పత్రిజీ సార్ వచ్చారు. ఏ విధంగా నాకు వెనక్కి ఇలా పట్టుకొని వెనక్కి ఇలా చూపిస్తూ నాకు ఎనర్జీ ఇచ్చారు. నవ్వుకుంటా, అసలు ఎంత బాగా నవ్వారంటే సార్, నేను డైరెక్ట్గా కూడా చూడలేరేమో అలా సార్ని, డ్రీమ్లో అంత బాగా చూశాను సార్ని. సో ఇక్కడ చూపిస్తూ నాకు ఎనర్జీ ఇచ్చారు. సో నా బ్యాక్ నుంచి లెగ్ వరకు నాకు ఒక పాము పాకినట్టు అయిపోయింది. 2 సార్లు అయిందనమాట. అలాగా పనుకున్నాను నేను. అప్పుడు పనుకున్నప్పుడు 2 సార్లు పాము పాకినట్టు అయింది. సో నాకు ఆ ఎనర్జీ నేను ఫీల్ అయ్యా, డ్రీమ్లోనే నేను ఫీల్ అయ్యా ఎనర్జీని. సో ఆ విధంగా థర్డ్ టైం నాకు పత్రిజీ సార్ వచ్చారనమాట. సో ఈ విధంగా నేను ధ్యాన సాధన అనేది ఇంటి దగ్గర కూడా చేస్తూ ఉన్నాను. 1 ఇయర్కి నేను మెర్కాబా పిరమిడ్ అనేది మా ఇంటికి తెచ్చుకున్నాను అనమాట. చూడండి నా తపన చూడండి, నేను అంతే మనసులో అనుకోవాలా నాకు పిరమిడ్ కావాలి. సో ఇంట్లో నేను ఒక్కదానే ధ్యానం చేస్తాను, ఎవరు ధ్యానం చేయరు. ఓకే, ఎందుకంటే అది ఎవరి టైం ఎప్పుడు వస్తుందో వాళ్ళు అప్పుడు వస్తారు. నా టైం వచ్చేసింది కాబట్టి నేను వచ్చేసాను. సో వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా వస్తారు, తప్పకుండా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకు మెర్కాబా పిరమిడ్ మా ఇంటికి వచ్చింది మాస్టర్స్. నేను చూడండి అక్కడ ఎట్లా మిరాకిల్స్ ఎప్పుడు అక్కడి నుంచి లైన్గా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. బాబా గారికి ఏం చెప్పాను, బాబా నాకు గురువారం రోజు పిరమిడ్ మా ఇంటికి రావాలి. ఆయన ఇన్నాడు. ఆయన మండే మా ఊరికి వచ్చిన పిరమిడ్, మీరు ఆశ్చర్యపోతారు, గురువారం పొద్దున నేను పూజ చేస్తుండగా మా ఇంట్లో పిరమిడ్ దిగింది. చూడండి, ఆ పిరమిడ్ వచ్చి 4 డేస్ అయ్యింది మా ఊరికి. కానీ నేనేమన్నా, నాకు గురువారమే కావాలి, నాకు ప్రతిదీ జరిగేది గురువారమే జరగాలి, అంతే, ఒకటే మాట. అయిపోయా, గురువారం వచ్చేసింది. అక్కడ పూజ చేస్తున్నాను, అక్కడ పిరమిడ్ మా ఇంట్లో దిగింది. ఆ రోజు పండగ వాతావరణం మా ఇంట్లో. నేను మామూలు పండుగలకు కూడా నేను అంత ఎంజాయ్ చేయలేదండి, నిజంగా చెప్తా ఉన్నాను. కానీ పిరమిడ్ వచ్చిన రోజు మా ఇంట్లో పండగ వాతావరణం, నాకు పండగే పండగ. ఇంకా ప్రతి కాల్ ఒక గుడ్ న్యూస్, ప్రతి కాల్ ఒక గుడ్ న్యూస్.
అది తీసుకుంటా, అది పెట్టుకొని ధ్యానం చేసుకుంటా, అందరిని పిలిచి మాస్టర్స్ని మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి అలా చేసుకుంటా, ఆహా ఏమిది, నేను ఏ పండుగకు కూడా ఇంత ఎంజాయ్ చేయలేదే, ఇంత ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు అని చెప్పేసి ఆ ఎనర్జీ అనేది అక్కడ మొత్తము వచ్చేసింది. ఆ ఎనర్జీ కూర్చున్నాను ఫస్ట్ టైం పిరమిడ్లో. నాకు అరికాలు నుంచి ఇక్కడి వరకు మొత్తం ప్రాసెస్ జరిగింది మాస్టర్స్. అది నేను చూసాను. ప్రతి ఒక్క నరాలలో నాకు ఆ ప్రాసెస్ జరిగింది. అది నేను చూశాను, అది నేను ఫీల్ అయ్యాను. అంతవరకు అలాంటి ఎనర్జీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్నమాట. అలాంటి ఎనర్జీని నేను ఆ రోజు ఫీల్ అవ్వాను అనమాట. సో అలా మెరకాబా పిరమిడ్ 1 ఇయర్కే నేను మా ఇంటికి వచ్చేసింది మాస్టర్స్. ఓకే, వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క మాస్టర్ని నేను దాంట్లో కూర్చోపెట్టి మీరు కూడా చేసుకోండి, ప్రతి ఒక్కరు చేసుకోండి, ఎందుకంటే ఆ ఎనర్జీ ప్రతి ఒక్కరికి చెందేది, అందరూ చేసుకోవాలని నా తపన అని చెప్పేసి అందరినీ కూర్చోపెట్టా. ప్రతి ఒక్కరు అంటున్నారు, అమ్మా నేను 10 సంవత్సరాలు అయింది వచ్చి, కానీ మా ఇంటికి రాలేదమ్మా ఈ పిరమిడ్, నువ్వు 1 ఇయర్ అయింది, అప్పుడు ఎలా వచ్చిందమ్మా మీ ఇంటికి. చూడండి అక్కడ ఏంటి అంటే, మనము ఊకే ఉన్నామని కాదు, ప్రతిదీ కూడా మనము చూసుకుంటూ వెళ్ళాలి. మనం ఏం కరెక్ట్ చేస్తున్నామా లేదా, మంచిగా ఉన్నామా లేదా, ఓకే, ప్రతిదీ మనము ఒక్కొక్క అడుగు ఎక్కుతున్నామా లేదా అని చెప్పేసి మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతిదీ కూడా ఓకే, అన్నీ కరెక్ట్ అయితేనే మనకు అక్కడ టిక్ పడుతుంది అనమాట. అలాగా నాకు 1 ఇయర్కి మెరకాబా పిరమిడ్ అనేది ఇంటికి వచ్చేసింది. చూడండి అక్కడ 1 ఇయర్ తర్వాత కరెక్ట్ నేను ఇక్కడికి చేరుకున్నా. ఇది ఎక్కడ, దత్తాత్రేయ పిరమిడ్ సెంటర్ చిత్తూరు అనమాట, సుగుణమ్మ గారి దగ్గరికి. సో నేను జనవరిలో ఏమైందంటే, సో నేను బాబా గారిని నమ్ముతాను చెప్పాను కదండి, బాబా గారి వీడియోస్, సో నేను ధ్యానంకి వచ్చిన తర్వాత మెయిన్ నమ్మకం అనేది నా దగ్గర పెట్టుకున్నాను మాస్టర్స్. ఓకే, నమ్మకం అనేది నాకు ఎప్పుడు వచ్చింది అంటే, నేను ధ్యానానికి వచ్చిన తర్వాత. అంతవరకు నమ్మకం అనేది ఏమీ లేదు, ఏదో ఉంటున్నాము, వెళ్తున్నాము, మంచి చేస్తున్నాము తప్ప ఇంకా ఏమీ తెలియదు నాకు. కానీ ఎప్పుడైతే ధ్యానంకి వచ్చిన తర్వాత ఒక మాస్టర్ అన్నారు, చూడండి మీరు ఎక్కడెక్కడికో దేవాలయాలకు వెళ్తారా, ఓకే, దేవుని దర్శించుకుని ఎక్కడికడికో వెళ్తున్నారు, కానీ నువ్వు ధ్యానం చేసావనుకో వాళ్ళందరూ వచ్చి నీ పక్కన కూర్చుంటారు. ఆ పాయింట్ నాకు ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఏంటి, దేవుళ్ళు మన దగ్గరకు వస్తారా అంటే మనం వెళ్ళాల్సిన అవసరం లేదా ఎక్కడికి అయిపోయింది. ఆ పాయింట్ ఎంత ఫీడ్ అయిందంటే నాకు అది ఇంకా పడిపోయింది అనమాట. అయితే నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాయిగా నేను ధ్యానం చేసుకుంటా, అందరు వచ్చి పరమాత్మలు నా పక్కనే కూర్చుంటారు. చూడండి ఇంత మంచి ఆలోచన అయిపోయింది. ఇంక అప్పటి నుంచి అట్లానే కూర్చున్నాను. మీరు ఒక విషయం చెప్పాలి, సో కార్తీక మాసం అప్పుడు అందరూ దీపాలు వెలిగిస్తారు, శివుని గుడికి వెళ్తారు, ఓకేనా. సో నేను కూడా ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని, దీపారాధన చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. కానీ ధ్యానం తెలిసిన తర్వాత ఆ ఇయర్ నేను ఒక్క దీపం కూడా వెలిగిలేదు కార్తీక మాసంలో. ఓకే, నేనేమన్నాను, మీరందరూ బయట జ్యోతులను వెలిగిస్తున్నారు, నేను నా ఆత్మజ్యోతిని వెలిగించుకుంటాను, నేను వేరే ఇప్పుడు అని చెప్పాను అనమాట. సో నేను అలాగే ధ్యానమే చేశాను. శివుడికి ఇష్టమైంది ధ్యానం, నేను ధ్యానం చేస్తా, ఆయనకి ఏమి ఇష్టమో నేను అది చేస్తాను అని చెప్పేసి ధ్యానం చేస్తే, మీరు నమ్మని మాస్టర్స్ ఏంటి అంటే, సోమవారం, కార్తీక సోమవారం తెల్లవారుజామున డ్రీమ్లో నాకు కనిపించింది అంటే, శ్రీశైలంలో ఓకే శివలింగాన్ని నేను స్పర్శ దర్శనం చేసుకున్నా డ్రీమ్లో. అందరూ పూజలు చేస్తూ ఉన్నారు, ఓకే వాళ్ళ ఇష్టం చేసుకోండి, కానీ నేను చూడండి నేను ఏ దీపారాధన చేయలేదు, కానీ శివుని స్పర్శ దర్శనం చేసుకొని డ్రీమ్లో అలా ఇట్లా స్పర్శించిన తర్వాత ఆయనకు సాక్షాత్కారమైనాడు. నాకు శివుడు సాక్షాత్కరించాడు, కూర్చొని నవ్వుతూ ఉన్నాడు ఆయన నన్ను చూసి. చూడండి ఇలాంటి అనుభవం ఎవరికైనా పూజలు చేసిన వాళ్ళకి వస్తుందా చెప్పండి. చూడండి నేను ఒక్కటి నమ్మినాను, ఏంటి, నాకు దేవుళ్ళే వచ్చి కూర్చుంటారు, ఓకే నేను అదే నమ్మాను. సో అప్పుడు అదే చేశాను, చేసినప్పుడు శివుడు సాక్షాత్కరించినాడు. సో శివుణ్ణి చూశాను నేను అక్కడ. ఎంత ఆనందం, ఎన్ని పూజలు చేస్తే ఆనందం కలిగిదో చెప్పండి. ఇన్ని ఏళ్ళు పూజలు చేశాను కదా, మళ్ళీ ఎక్కడ కలగలేదు ఆనందము, ఎవరు చూడలేదా అలాగా. మళ్ళీ నేను స్పర్శ దర్శనమే చేసుకున్నాను ఆ శివయ్యని, ఇంకా ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. ఇంకా సాధన చేస్తూ ఉన్నాను, అబ్బా ఎంత బాగుంది, చేసే కొద్దీ అలా చెయ్యాలి అనే తాపత్రయం నాలో ఇంకా ఎక్కువైందనమాట. అలా తెలిసినది ఇతరులకు చెప్పాలనే తాపత్రయం కూడా ఎక్కువైందనమాట. సో అలా చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఉన్నాను. ఆ విధంగా సాధన చేస్తూ సో జనవరి 31 నాకు వీడియో ఏమొచ్చింది అంటే బాబా గారిది, నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ జరగబోతుంది అని చెప్పారు. ఇదేంటి టర్నింగ్ పాయింట్, ఏం జరుగుతుంది, నేను ధ్యానం అయితే చేసుకుంటున్నా, మళ్ళీ ఇంకా ఏంటి టర్నింగ్ పాయింట్ ఏముంది నాలో అని చెప్పేసి అనుకున్నా. సో అప్పుడే నేను ఆ రోజు గురువారం
ఓకే. అండ్ నేను ఫోన్ చూసుకుంటా అండ్ సుగుణమ్మ గారి వీడియో వచ్చింది. సో నేను వెంటనే క్లిక్ చేశాను. నేను ఏం ఆలోచించలేదు. సో బాబా గారు చెప్పారు ఏదో అద్భుతం జరుగుతుంది. సో నేను ఏదో చూడాలనుకున్నాను, అది క్లిక్ చేశాను. ఆ వీడియో వినిన తర్వాత నాకు అర్థమైంది. నా తండ్రి నాకు దారి చూపించాడు చూడండి అని చూడండి అక్కడ ఏం పని చేయలేదు, నమ్మకం. ఓకే, నీ నమ్మకం అనేది ఒక్కటి పని చేసింది అక్కడ. సో నేను చూసాను, ఆ వీడియో చూసి ఇట్లా 11 days క్లాసెస్ ఉన్నాయని చెప్పారు. సో ప్రతి క్లాస్ నేను అటెండ్ అయ్యాను. సో నాకు చాలా 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 రిలీఫ్ వచ్చింది నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి కొన్ని. అలాగా మెడిసిన్స్ కూడా వాడేదాన్ని ఫస్ట్ 1 year. కానీ ధ్యానం అనేది తెలిసిన తర్వాత ప్రతి ఒక్క మెడిసిన్ని పక్కన పడేశాను. నాకేమొద్దు. భత్రిజీ గారు ఏం చెప్పారు, నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్పారు కదా. సో నేను ఏమి వాడను, తెచ్చుకునేటివి కూడా అలా పక్కన పెట్టేసి మంచిగా ధ్యాన సాధన ఒక్కటి చేసుకుంటా ఉన్నానన్నమాట. ఆ విధంగా ధ్యాన సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమైంది, ఓకే, ఈ విధంగా బాబాకి కనెక్ట్ అయ్యానమాట. సో ప్రతిదీ ఆయనకే, ఏ విషయం నాకు సంతోషం వచ్చినా ఆయనకే చెప్తాను, దుఃఖం వచ్చినా ఆయనకే చెప్తాను. ఏది వచ్చినా కూడా నాన్న నువ్వే అని చెప్పేసి. ఇంకా ప్రతి సమస్యని కొంత తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు నాన్న నన్ను తీసుకువెళ్ళండి, నాకు చేత కావట్లేదు ఈ జీవితము, ఇది ఇన్ని వస్తున్నాయి అని చెప్పేసి అన్న. సో లేదు బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నీతో జరగాల్సిన పని చాలా ఉంది, నువ్వు అది జరిపించాలా, నువ్వు ఇంకా ఈ భూమి మీద చేయడానికి చాలా పని ఉంది నీది అని చెప్పారు. ఓకే నాన్న చెప్పారు, నెక్స్ట్ ఏంటి మళ్ళీ నాకు దారి చూపించండి, నేను బ్రతకాలి కదా అని చెప్పేసి అన్నా. సో అట్లా ఈ విడిగా సుగుణమ్మ గారి వీడియో నాకు కనిపించిందనమాట. సో అది 11 days క్లాసెస్ నేను అటెండ్ అయ్యి నేను అమ్మగారి కనుక్కొని నేను ఇక చిత్తూరుకి వచ్చానమాట. దత్తాత్రేయ పిరమిడ్ సెంటర్కి వచ్చేసానమాట నేను. సో వచ్చిన తర్వాత ఇక్కడ నేను 41 days దీక్ష తీసుకున్నాను మాస్టర్స్. అలా తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ 5th డేనే ఏమైంది అంటే 5th డే నాకు శివ పరమాత్మ కనిపించారనమాట. అమ్మగారికి ధ్యానంలో కనిపించి ఆ అమ్మాయికి ఏమి లేదు, ఆ అమ్మాయికి జస్ట్ ఇది ఒక సాకు ఇక్కడికి రావడానికి, అంతేకాని ఆ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. నేను 5 years నుంచి పడుతున్న టెన్షన్, బాధ, వేదన అవన్నీ కూడా ఒక్క మాటలో, ఆయన చెప్పిన ఒక్క మాటలో మొత్తం పటాపంచులు అయిపోయినాయి. అన్నేళ్ల నుంచి సరిగ్గా నిద్రపోని నేను ఈ 5th డే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హ్యాపీగా నిద్రపోయినాను మాస్టర్స్. ఇంకా ఆ నమ్మకం వచ్చింది, శివుడు వచ్చి చెప్పారు, ఇంకా నేను ఎందుకు బాధపడాలి, ఆ నమ్మకంతో నేను ఉంటాను, అలానే ముందుకు వెళ్తానని చెప్పేసి ప్రతిరోజు 14 గంటల ధ్యాన సాధన అనేది ఇక్కడ చేస్తున్నాను మాస్టర్స్. నాది ఈరోజు 27th డే అనమాట. ఇక్కడ చూడండి 11th డే కూడా నాకు పత్రిజీ సార్ కనిపించి ఈ విధంగా నాకు ఎనర్జీ ఇచ్చారు. ఆ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ వస్తూ ఉన్నారు ఎనర్జీ ఇవ్వడానికి, నన్ను చూడడానికి. అలాగే అమ్మవార్లు వచ్చారు, డ్రీమ్స్లో కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు చాలా 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 మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి. అమ్మ సుగుణమ్మ గారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు, కన్న కూతుర్లక్క చూసుకుంటున్నారు మాస్టర్స్. సో ఈ విధంగా నేను ధ్యాన సాధన అనేది చేస్తూ ఉన్నాను. అలాగే నా ప్రాబ్లం అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా జీవితం లేదు, ఇంకా జీవితం అయిపోయింది అని చెప్పేసి అందరూ నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు మాస్టర్స్. కానీ కాదు, కడుపు నిండా అన్నం తింటూ హాయిగా సాధన చేసుకుంటా ఇతరులకు చెప్పుకుంటా బ్రతుకోవచ్చు అని చెప్పేసి నేను నిరూపించాలి అని నా తపనలో ప్రతిరోజు నేను సాధన 14 గంటలు సాధన చేస్తున్నాను. ఇక్కడ నాకు బాగా నేను పోతున్నాను 41 days తర్వాత, తప్పకుండా నేను ప్రచారం చేస్తున్నాను అని కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మాస్టర్స్. అలాగే ఈ ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి, చెప్పడం వేరే, ఓకే, చెప్పినప్పుడు నువ్వు చేసావనుకోండి ఆ చేయడం వేరే వస్తుంది అనమాట. ఆ విధంగా అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి, ఓకే, చేయండి, నేర్పించండి, ప్రతి ఒక్కరు కూడా చేయాలన్నమాట. అలాగా అందుకనేసి సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఏం అనలేదన్నమాట. సో చేసుకో, నీ ప్రయత్నాలన్నీ నువ్వు చేస్తూ ఉన్నావు, నువ్వు చెయ్యి తప్పకుండా అని చెప్పారు. సో నన్ను ఇక్కడికి 41 daysకి పంపించారు. సో ఇక్కడ నాకు 27th డే నేను దీక్షలో భాగంగా నేను ఇక్కడ చిత్తూరు, ఓకే, దత్తాత్రేయ పిరమిడ్ సెంటర్ కేర్లో ఉన్నాను. ఓకే, నేను ఇక్కడ బాగా చేసుకుంటున్నాను ధ్యానం అని 14 hours చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర నేను గంట కూర్చుంటే ఓకే, తర్వాత ఇంకా కూర్చోలేను అనమాట. సో గంట కూర్చుంటున్నాను, తర్వాత కూర్చోలేకపోతా ఉన్నాను, ఎందుకో తెలియదు మళ్ళీ. సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటే సిట్టింగ్లో 6 hours కూర్చున్నాను మాస్టర్స్. చూడండి, 1 hour కూర్చోలేని దాన్ని 6 hours ఒకటే సిట్టింగ్లో నేను కూర్చున్నాను. చూడండి, అంటే ఎక్కడ ఆ ఎనర్జీస్ ఉంటాయి, ఇక్కడ నాకు ఆ ఎనర్జీస్ నాకు వచ్చాయి. నేను ఓన్లీ సాయి నాన్ననే ఉన్నారు నాకు ఇక్కడ అనుకున్నాను. సో నాకు ఇక్కడ అక్కడి నుంచి మిరాకిల్స్ చూడండి, నేను బస్లో వస్తున్నాను, సో నాకు మంచి సెంటు వాసన. సో పత్రిజీ గారు కూడా వచ్చారు అక్కడ నాకు ఇంటి దగ్గర కూడా. సో మౌతర్ బాబాజీ గారిని
అది ఎందుకో ఒక ఈవినింగ్ అనేది ఆయనను చూడాలనుకున్నాను అనమాట, మోతార్ బాబాజీ గారిని. సో బాబాజీ గారు ఒక మాట చెప్పారు. ఏంటి ఏం చెప్పారంటే శిష్యులు రెడీగా ఉంటారో గురువు వాళ్ళంతకు వాళ్ళే దొరుకుతారు అని చెప్పారు. నాకు వెంటనే నేను చెప్పాను నేను రెడీగా ఉన్నానని చెప్పాను. అప్పుడు మోతార్ బాబాజీ గారి వీడియో దొరికింది నాకు. చూడండి, నువ్వు రెడీగా ఉన్నావు, వితిన్ సెకండ్స్లో నీకు బాబాజీ గారి ఫోటో వచ్చేసింది. సో బాబాజీ గారి మొత్తం విన్నాను. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వెళ్ళు చేసుకోమ్మా మంచిగా అని చెప్పారు. సో నేను అందరి పర్మిషన్ తీసుకొని అలా బస్లో వస్తుంటే పత్రిజీ సార్ కూడా వెంట వచ్చారు. ఓకే, మంచి సెంటు వాసన, మల్లెపూలు వాసన, మంచి వాసన, బస్లో మొత్తం అదే వాసన. అలా ట్రావెల్ అయ్యి నేను ఇక్కడి వరకు వచ్చాను. అడుగున నాకు సాయిబాబా గారు అలానే తోడుగా వచ్చారు. అక్కడ కూడా మాస్టర్స్ వచ్చారు, పత్రిజీ సార్ వచ్చారు, సాయిబాబా వారు ఇంతమంది నన్ను తీసుకొని వచ్చారనమాట. ఎక్కడికి దత్తాత్రేయ పిరమిడ్ కేర్ సెంటర్కి తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ కూర్చోపెట్టారు. ప్రతిరోజు నేను సాధనలో ప్రతి ఒక్క మాస్టర్ నన్ను కనిపిస్తూ ఉన్నారు. ఓకే, 5th డే ఏమో శివుడు కనిపించారు, 11th డే ఏమో పత్రిజీ సార్ కనిపించారు, అలాగే ప్రతిరోజు అమ్మవార్లు కనిపిస్తున్నారు. యాస్ట్రల్ మాస్టర్స్ కూడా ఒకసారి డ్రీమ్లో 10th డే ఆర్ 11th డే డ్రీమ్స్లో ఏమైంది అంటే యాస్ట్రల్ మాస్టర్స్ మా మామ వాళ్ళ రూపంలో వచ్చి నాకు స్వీట్ ఇచ్చారనమాట. స్వీట్ ఇచ్చి తిను, నువ్వు నా మా ముందరే తిను అని చెప్పేసి అలా స్వీట్ తినిపించారు నాకు. ఓకే, నేను స్వీట్ కూడా తినేసాను. ఆ విధంగా ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి నన్ను అలా పలకరిస్తూ ఉన్నారనమాట ఇక్కడ నేను ఉన్నప్పుడు. అంటే నేను మిరాకిల్స్ అనేటివి ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఓకేనా మాస్టర్స్, మిరాకిల్స్ అనేటివి అంటే అందరివి చూస్తున్నాను, కానీ అదే మన లైఫ్లో ఏం జరగవా మిరాకిల్స్ అనేటివి అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. తర్వాత ఎప్పుడు ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుంచి ప్రతి ఒక్కటి మిరాకిలే, ప్రతి ఒక్కటి హ్యాపీనెస్సే. లోపల ఆత్మానందం పొందుతున్న మామూలు ఆనందం వేరే మాస్టర్స్. ఓకే, ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో అది ఆత్మానందం అయిపోతుంది అనమాట. నేను అట్లనే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మంచి ఒక స్మైల్ వస్తుంది, అది మామూలు అప్పుడు రాదు. సో అలా ధ్యానంలో కూర్చున్నానా, నా ఆత్మ లోపల సంతోషం, తనకి ఎంతో ఆనందం. అలా నవ్వుతూ ఎంతసేపు కూర్చున్నా నేను అంతసేపు కూడా అలా నవ్వుతూ ఆత్మానందంలో ఉంటానన్నమాట. సో చూడండి అంటే శరీరానికి ఏం కావాలో నువ్వు భౌతికంగా ప్రాపంచికంగా అన్నీ ఇస్తున్నావు, కానీ ఆత్మకి ఏమి ఇస్తున్నావు? చూడండి, ఏమి ఇవ్వలేదు మనం చిన్నప్పటి నుంచి, తెలియదు మనకు. ఓకే, తెలిసిన తర్వాత చెయ్యాలి మాస్టర్స్. నాకు తెలిసింది. సో మన ఆత్మకి ధ్యానము, ఆహారము, ధ్యానం చేయాలి, అప్పుడే మన ఆత్మ ఇంకా శక్తిని పొందుకుంటుంది అని చెప్పేశారు. ఓకే, అయితే నేను ధ్యానం చేస్తాను. అలా ధ్యానం చేశానన్నమాట. ఫస్ట్ 6 months చేశాను, తర్వాత నేను 2 months 3 months మానేశాను. చూడండి, మళ్ళీ దుఃఖంలో వచ్చేసాను. ఈ 6 months బాగుండే, ఈ 3 months ఏంటి మళ్ళీ దుఃఖంలో అయిపోయినా నేను చెప్పేసి నేను టెస్ట్ చేసుకుంటే నేను ధ్యానం చేయలేదు ఆ 3 months. ఓకే, ఏదో పనిలో పడేసి నేను చేయలేదు అని. లేదు, ఈ విధంగా కాదు, ప్రతిరోజు ఇంత సమయం కేటాయించి నేను తప్పకుండా ధ్యానం చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతిరోజు ధ్యాన సాధన అనేది చేస్తూ ఉన్నాను. నాకు తెలిసినది ఇతరులకు కూడా చెప్తూ ఉన్నాను అనమాట. ఆ విధంగా ప్రతిదీ కూడా నేను అలా తెలిసినది ఇతరులకు చెప్తూ ఉన్నాను, నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఓకే, నాలాంటి వాళ్ళని నేను బ్రతికించాలి. ఓకే, నేను పడిన కష్టం ఎవరు పడకూడదు. ఫస్ట్ నేను అనుకున్న దాన్ని ఇప్పుడు నేను కాదు, ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఆనందపడితే అది మనకి ఇంకా 1000 రెట్ల ఆనందం అన్నమాట. ఓకే, నువ్వు ఆనందపడితే నీ ఫ్యామిలీ ఒకటి ఆనందం పడుతుంది, కానీ నీ నుంచి ఒకరు ఆనందపడుతున్నారు అంటే సమాజం మొత్తం ఆనందపడుతుంది. అంటే నీలో మార్పు రావాలి. నేను మారాలి, నేను మారితే నా ఫ్యామిలీ మారుతుంది, నా చుట్టుప్రక్కల వాళ్ళు మారుతారు, నా ప్రజలు మారుతారు, నా రాష్ట్రం మారుతుంది, నా దేశం మారుతుంది. చూడండి, ఎక్కడ స్టార్ట్ అయింది? నీలో మార్పు అనేది స్టార్ట్ చేయాలి. సో నువ్వు మారినప్పుడు ప్రతి ఒక్కటి మార్చగల శక్తి నీలో వస్తుంది మాస్టర్స్. ఓకే, అందుకనేసి ఫస్ట్ మీరు మారండి. ఎందుకంటే ఇతరులు చెప్పినప్పుడు మనం మారుతాం, నేను కాదనను, కొంతమంది మారుతారు, కానీ అది శాశ్వతమైన మార్పు కాదు. ఎప్పుడైతే నీలో నీకు నేను మారుతాను అన్న ఆలోచన తపన వస్తుందో అది శాశ్వతమైన మార్పు, అది ఎప్పటికీ వెళ్ళదు మాస్టర్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మారడం అనేది ముఖ్యం మనకి ఇక్కడ. ఓకే, ఒకరు చెప్పినారనో కానీ నీలో నువ్వు మార్పు తెచ్చుకో ఫస్ట్. అలా తెచ్చుకున్నప్పుడు నువ్వు ప్రతిదీ మార్చగలవు మాస్టర్స్. నమ్మకం, ఎందుకంటే మనిషి నడుస్తున్నాడు అంటే ఒక నమ్మక వ్యవస్థ నడిపిస్తుంది ఒక మనిషిని, అంతకు మించి ఏమీ లేదు. ఏదైనా సరే నమ్మకం అనేది ముఖ్యము.
నేను ఎప్పుడైతే ధ్యానానికి వచ్చి నమ్మకం అనేది పట్టుకున్నానో ప్రతిదీ కూడా ఈజీగా పొందుతున్నాను. అది ఏదైనా కావచ్చు, నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఏదైనా మనిషితో మాట్లాడడం కావచ్చు, ప్రతిదీ కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఏదైనా చదువుకున్నప్పుడు కూడా ఈజీగా అర్థమైపోతుంది. అంటే టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఏమి ఉండవన్నమాట. ప్రతిదీ కూడా అలాగ మంచిగా వచ్చేస్తుందనమాట. సో అందుకనేసి మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి, ముఖ్యంగా యూత్. ఓకే, యూత్ తప్పకుండా తెలిసిన వాళ్ళకి చెప్పండి, తప్పకుండా అందరికీ చేపియాలి. ఎందుకంటే మన యూతే నెక్స్ట్ చూసుకునేది వాళ్ళే కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా యూత్ ముందుకు రావాలి, తప్పకుండా ధ్యానం చేయాలి, చెప్పాలి. ఓకే మాస్టర్స్, అందుకనేసి సో ధ్యానం చేయండి, చెప్పించండి, నేర్పించండి. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, అంత బాగుండాలి. సో అన్ని పిరమిడ్ జగత్ కూడా ఏర్పడాలి. సో పత్రిజీ గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నిజం కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్కు మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే స్వర్ణమాలమ్మ గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.